హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి మాస్ యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. కంబ్యాక్ అంటూ ఏం లేదు, రంగంలో లేదు. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టీస్ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి, ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే లేటెస్ట్ న్యూ వర్షన్ అప్లికేషన్ లింక్ వితౌట్ వాటర్మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఇట్లా ఓపెన్ అవుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రాజెక్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదొచ్చినా కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మీరు వాట్సాప్ ఛానల్లో కానీ ఫాలో అయినట్లయితే మీకు అక్కడ డైరెక్ట్గా నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను, మీ ఫోటో రీప్లేస్ పెట్టుకునేలాగా. సో టోటల్ లిరిక్స్తో పాటు అన్ని ఫుల్ ప్రాజెక్ట్ అనేది అందులో పెట్టేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో నేనైతే ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. సో ప్రతి ఒక్క ఫోటో 1 by 1 ఎండ్ వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో అనేది లెంత్ అవుతుంది అండ్ మీకు కూడా బోరింగ్గా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అనేది ఇందులో ఆటోమేటిక్గా యాడ్ అయి ఉంటుంది. సో మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీనికి కావాల్సిన వీడియో లింక్, లిరికల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి లాస్ట్ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఈ వైట్ కలర్ ఇమేజ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు, అంటే 3.700 milliseconds దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఆ లిరికల్ వీడియోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ పై క్లిక్ చేసి ట్రిమ్ రైట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మీ ఫోటో ఫస్ట్ ఇక్కడ లిరిక్స్ అనేవి వస్తుంది, దాని తర్వాత మీ ఫోటో అనేది ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. సో చూస్తుండ్రు కదా, దాని తర్వాత ఇప్పుడు ఇదే 3 milliseconds దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై ఇట్లా క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత రైట్ సైడ్లో స్క్రోల్ చేయండి. చూసారు కదా, చాలా మంచి ఎఫెక్ట్తోని ఈ బీట్కి అయితే పర్ఫెక్ట్గా ఈ ఎఫెక్ట్ అనేది సెట్ అవుతుందన్నమాట. సో ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనమాట. సో మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఒకసారి మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడండి, టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రై చేస్తాను. కమెంట్ మాత్రం చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒక కమెంట్ అయినా చేయండి. మీకు నచ్చితే సూపర్ అనేసి లైక్ మీకు నచ్చింది మీరు పెట్టవచ్చు. సో ఇంకా బెటర్గా అనేది ట్రై చేస్తాను మీకు నచ్చకపోతే. సో దాని తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోండి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.